ఈ ఉదయకాలం ప్రభువుల్లో మనం పాలుపొందకముందు దేవుని యొక్క వాక్యంలో నుండి కీర్తన 118 8, 9 వచనాలు. కీర్తనలు 118 8, 9 వచనాలు. పాత నిబంధనలో పేజ్ నంబర్ 514. కీర్తన 118 8, 9 వచనాలు. మార్చి చదువుకుందాం. నేను 8 చదువుతాను, అందరం 9వ వచనం చదువుదాం. కీర్తన 118 8, 9 వచనాలు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 9 రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుడు చదివిన ఈ వాక్య భాగంలో దీవించి ఈ ఉదయకాలం మనతో మాట్లాడి ఆయన బలలో యోగ్యమైన రీతిగా పాల్పొందినట్లు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో సహాయపడినారు. ఇంకా కొంత సమయంలో బలలో పాల్పంచుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి వాక్య వెలుగులు మా జీవితాలను పరీక్షించుకొని నీ బలలో యోగ్యంగా పాల్పొందినట్లు సహాయం చేయము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాకని సెలవిచ్చారు. వినే చెవులను, గ్రహించుకునే మనసును ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ అత్యున్నత వేడుకొంచున్నాము తండ్రి. కీర్తన 118 8, 9 వచనాల్లో మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి ఈ 2 వచనాల్లో 2 ప్రాముఖ్యమైన ఒకే మాట 2 సార్లు వ్రాయబడింది. యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ దినాల్లో దేవుని ప్రజలమైన మనము మన దేవుణ్ణి ఆశ్రయించుట అనేది చాలా ప్రాముఖ్యమైన అవసరంగా ఉంటాం. దేవుణ్ణి ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట అనేది మన జీవితానికి ఎంతో క్షేమము కలుగు చేసేదిగా ఉంటాం. కనుక ఇక్కడ ఇంకొక మాట ఉంది, మనుషులను నమ్ముకుంట కంటే రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనగా మన జీవితాల్లో ప్రభు రాకడ దినాల్లో మనం ఉంటుండగా దేవుని ఆశ్రయించడం ద్వారా మన జీవితానికి ఎన్నో మేలులు మనం పొందేవారు ఉంటాం. ఈ ఉదయకాలం యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి మేలులు, ప్రయోజనాలు మరి బైబిల్లో ఉన్న భక్తులు పొందారో ఆ విషయాలను చూసుకుని మనం కూడా మన దేవుని ఎల్లప్పుడూ కూడా ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలుగను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని ఆశ్రయించుట అనేది చాలా అవసరంగా ఉంటుంది. ఈ అనుభవంలో మన జీవితాలు కొనసాగునట్లు ప్రభువే మనకు సహాయం చేయనుగాక. బైబిల్లో దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఎలాంటి ప్రయోజనకరమైన అనుభవాలు మరి మన పితరులైన వారు పొందారో వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొట్టమొదట ఆమోసు 5వ అధ్యాయం. ఆమోసు 5వ అధ్యాయం 6వ వచనం. పాత నిబంధనలో పేజ్ నంబర్ 757. ఆమోసు 5వ అధ్యాయం 6వ వచనంలో, ఆమోసు 5వ అధ్యాయం 6వ వచనం, పాత నిబంధనలో పేజ్ నంబర్ 757. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. తర్వాత పైన మనం చూస్తే మరలా 4వ వచనంలో ఇశ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించినల్లా మీరు బ్రతుకుదురు. కనుక లోకంలో ఉన్న వాటిని లేక మనుషులను, రాజులను, పరిస్థితులను ఆశ్రయిస్తే మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు, నష్టమే మరి కలిగేదిగా ఉంటాను. నన్ను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. నిజమే, ఈ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే
మరి దేవుణ్ణి ఖచ్చితంగా మనము ఆశ్రయించవలసిన వారు ఉంటున్నాము. బైబిల్లో ఒక ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత అతడు బ్రతికిన వాడుకుంటున్నాడు. ఎవరు ఆయన అంటే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చాడని మరి హిజ్కియాతో సెలవిస్తే హిజ్కియా ఆయన చేసిన కార్యం ఏంటంటే దేవుని ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినాడనే దానికి రుజువు ఏదంటే తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేశాడు. దేవునికి మొరపెట్టుకున్నాడు, దేవుని దగ్గర విన్నవించుకున్నాడు. అయ్యా, నాకు మరణకరమైన వ్యాధి వచ్చింది, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, మరి యెషయా ప్రవక్త ద్వారా నేను మరణమవుతున్నానని నాకు ఇచ్చిన మరి హెచ్చరికను బట్టి ప్రభువా మరొకసారి నన్ను మేలుకై జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా ప్రార్థన చేశాడు. అనగా దేవుని ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణం చేత అతను మరలా బ్రతికి 15 సంవత్సరముల ఆయుష్ ఆయనకు దేవుడు అనుగ్రహించాడు. కనుక యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది నాలో ఉన్న పరిస్థితులు, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, మరణకరమైన రోగములు, అనేక కీడుకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఆశ్రయించితే, యెహోవాను ఆశ్రయిస్తే మనం హిజ్కియా వలె బ్రతికే అనుభవం మనం కలిగిన వారు ఉంటున్నాము. మనుషులు నమ్ముకుంట కంటే, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కనుక యెహోవాను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు. ఇది మొదటి అనుభవంగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూడండి, విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం, 683 పాత నిబంధనలో పేజ్ నంబర్ 683. విలాపవాక్యములు 3వ అధ్యాయం 25వ వచనం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకువారి ఎడల ఆయన దయ చూపువాడు. ఇక్కడ 25వ వచనంలో తన్ను ఆశ్రయించి దేవుని ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. నిజమే, ఆయన దయ చూపించేవాడు, దయాళుడు. దేవుణ్ణి ఆశ్రయించిన సందర్భంలో దావీదుని గురించి మనం ఒక వాక్యాన్ని చదువుదాం. చూడండి, 2వ సమూయేలు 22వ అధ్యాయం. దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించిన కారణం చేత దేవుడు దావీదు ఎడల దయాళుడిగా దయ చూపించిన వాడుకుంటున్నాడు. 2వ సమూయేలు 22వ అధ్యాయం 3వ వచనం 273 పాత నిబంధనలో పేజ్ నంబర్ 273. నా దుర్గము, నేను ఆయన్ను ఆశ్రయించదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. తర్వాత 4వ వచనంలో కూడా కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టుతిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. దేవుని ఆశ్రయించే వారి ఎడల దేవుడు దయాళుడు. దావీదు యొక్క జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు, శత్రువు ఎన్నో రీతిలుగా తను అటాక్ చేస్తూ వచ్చాడు, ఎన్నో రీతిలుగా పోరాడుతూ వచ్చినాడు. ముఖ్యంగా సౌలు దావీదును ఎన్నోసార్లు హతమార్చాలని తన చేతిలో ఉన్న ఈటెను విసురుతూ వచ్చేవాడు. అయినా దేవుడు మరి తను దావీదును తప్పిస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. కనుక దేవుని ఆశ్రయించిన కారణం చేత తన శత్రువులన్న చేతిలో నుండి, తర్వాత 3వ వచనం చివరిలో బలత్కారుల నుండి నన్ను రక్షించువాడవు, బలత్కారుల నుండి దావీదును రక్షించాడు, శత్రువుల చేతిలో నుండి దావీదును రక్షించాడు. కనుక దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించిన దావీదుకు దేవుడు దయాళుడుగా ఉన్నాడు. దేవుడు దయ చూపించి మరి ప్రమాదకరమైన పరిస్థితుల్లో నుండి, శత్రువుల చేతిలో నుండి, బలత్కారుల చేతిలో నుండి దావీదును
రక్షించిన వాడుకుంటున్నాడు. యెహోవాను ఆశ్రయించుడి. ఆయనే మనం ఆశ్రయించేవాడు. ఈ లోకంలో ఆయన తప్ప మనకు ఆశ్రయదుర్గం ఏది కూడా లేదు. మనం ఆశ్రయించవలసిన వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు, మన దేవుడు తప్ప. ఆయనే మనకు ఆశ్రయము. కనుక ప్రియులారా, ఆశ్రయమైన దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామా? రాజులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆశ్రయించడం ద్వారా బ్రతుకుతాము. అలాగున్న హిజ్కియా బ్రతికాడు. ఆశ్రయించడం ద్వారా మనకు దయాళుడుగా మన జీవితాల్లో బలాత్కారుల చేతిలో నుండి, అలాగే శత్రువుల చేతిలో నుండి దావీదును రక్షించినట్లు, దావీదును తప్పించినట్లు మనల్ని కూడా రక్షించి తప్పించేవాడుగా ఉంటాడు. ఇది రెండవ అనుభవం. తర్వాత చూడండి, మూడవదిగా కీర్తన 9:10. కీర్తన 9:10. పాత నిబంధనలో 456 పేజ్ నంబర్. కీర్తన 9:10. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. యెహోవా, నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నిజమే, ఎవరైనా సరే దేవుణ్ణి కానీ ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాదు. బైబిల్లో మనం చూస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా దేవుని చూడండి, ఆ మాట చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఆపత్కాలమందు, పాత నిబంధనలో 642 పేజ్ నెంబర్ 642. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము. నన్ను సిగ్గుపడనీయక, నన్ను తరుమువారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులు పడనీయక, వారిని దిగులు పడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింప. ఇర్మియా చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. ఇర్మియా చాలా గొప్ప ప్రవక్త. దేవుడు ఇర్మియాకు ఏమైతే ఆజ్ఞాపించాడో అది ఏమాత్రం కూడా భయపడకుండా వాటిని ప్రకటించేవాడు. ప్రకటించిన కారణం చేత కొన్నిసార్లు కొట్టారు ఆయన్ని. అంతేకాకుండా బురద గుంటలో దించేశారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు, బందీ గృహంలో మరి ఇర్మియాను బంధించిన వారు ఉంటున్నారు. చాలా కాలం సరైన ఆహారం లేని పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఇర్మియా ఉంటూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితులు తానున్న ప్రదేశంలో ఇర్మియా ఎదుర్కొంటూ వచ్చినాడు కనుక దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించిన కారణం చేత మనం చదువుకున్న కీర్తన 9వ కీర్తన 10వ వచనంలో ఆ చక్కటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 9:10 వచనంలో నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కనుక ఇర్మియా భయంకరమైన పరిస్థితులు తాను ఎదుర్కొన్నప్పటికీ దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు ఇర్మియాను విడిచిపెట్టలేదు. దేవుడు అతన్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, అనేక రీతిలుగా ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, అనేకమైన ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దేవుడు అతన్ని కాపాడిన వాడుకుంటున్నాడు. కనుక ఇర్మియా జీవితంలో దేవుని ఆశ్రయించిన కారణం చేత దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఎల్లప్పుడూ కూడా నిన్ను ఎన్నడనో విడువను, నిన్నెన్నడనో ఎడబాయను. అలాంటి వాగ్దానమే కనుమలో ఇర్మియాను ఉంచిన వాడుకుంటున్నాడు. కనుక దేవుని ఆశ్రయించే వారిని ఆయన విడిచిపెట్టేవాడు. ఇర్మియాను విడిచిపెట్టినట్లుగా ఆయన మనల్ని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు, మనల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. మనకు వచ్చే పరిస్థితుల్లో కూడా మనల్ని కాపాడే దేవుడికి ఉంటాడు. ఇది మూడవది. కనుక యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవాను ఆశ్రయించటం మేలు. కనుక ఎవరిని ఆశ్రయించినా మన జీవితానికి కీడు, నష్టమే. దేవుని ఆశ్రయించేవారు ఎంతో మేలును పొందేవారు ఉంటున్నారు. ఆశ్రయించేవారు బ్రతుకుతారు. ఆశ్రయించేవారు బలాత్కారుల నుండి, ఆ తర్వాత శత్రువుల చేతిలో నుండి తప్పించబడేవారు ఉంటారు. ఆయనగా మూడవదిగా ఆశ్రయించేవారిని ఆయన విడిచిపెట్టేవాడు కాడు. తర్వాత చూడండి, కీర్తన 5 11వ వచనం. కీర్తన 5
11వ వచనం, 454, పేజ్ నంబర్ పాత నిబంధనలో 454. కీర్తన 5:11 వచనం, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనక వారు నిత్యము ఆనందధ్వని. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు. బైబిల్లో ముగ్గురు వారు బబులోన్లో చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారు. వారిని సంతోషింపజేశాడు దేవుడు. చాలా దుఃఖంలో ఉన్నారు. రాజైన నెబుకద్నెజరు నిలిపిన ప్రతిమకు నమస్కారం చేయటానికి చాలా ఒత్తిడి, చాలా ఫోర్స్ తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏమాత్రం కూడా లొంగలేదు. ముగ్గురు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, వారు దానికి వ్యతిరేకంగా కార్యములు జరిగిస్తూ వచ్చారు. అందువల్లనే రాజు కోపము తీవ్రమై 7 అగ్నిని మండింపజేసి గుండాన్ని చివరికి ఆ ముగ్గురిని ఆ గుండంలో పడవేశారు. అయితే ఒక సంగతి, ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారిని సంతోషింపజేసేవాడు, వారిని కాపాడేవాడు. ఈ షద్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు వారిని కాపాడెను. ఒక్క వెంట్రుకైనను వారికి కాలిపోకుండా దేవుడు వారిని భద్రపరిచిన వాడుకుంటున్నాడు. కారణం దేవుణ్ణి ఆశ్రయించిన సందర్భం. చూడండి బైబిల్లో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 28వ వచనం, పాత నిబంధనలో పేజ్ నంబర్ 734. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. 7వ అధ్యాయం 28వ వచనం, 3వ అధ్యాయం 28వ వచనం, 734 పేజ్ నంబర్. నెబుకద్నెజరు, షద్రక్, మేషక్, అందరం చదువుదాం. చదవండి. షద్రక్, మేషాకు, అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించను. ముగ్గురు కూడా దేవుని ఆశ్రయించారు. ఆశ్రయించిన కారణం చేత దేవుడు వారిని కాపాడెను. ఆ అగ్నిగుండంలో మసైపోకుండా, మాడిపోకుండా దేవుడు వారిని భద్రపరిచెను. ఒక్క వెంట్రుకైనను కాలిపోకుండా దేవుడు వారిని ఎంతో సురక్షితమైన అనుభవంలో ఉంచిన వాడుకుంటున్నాడు. తన్ను ఆశ్రయించిన తన దాసులను యెహోవాను ఆశ్రయించుడి. ఆశ్రయించిన వారు సంతోషిస్తారు. వారిని దేవుడు కాపాడేవాడుకుంటాడు. ప్రియులారా, ఈ దినాల్లో ఇలాంటి అగ్నిగుండం లాంటి పరిశోధనలు ఎన్నో మనం ఎదుర్కొంటున్నాం. ఎన్నో రీతిలుగా నెమ్మది లేని పరిస్థితులు సంభవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనకొక్కటే ఆధారం ఏంటది? దేవుణ్ణి ఆశ్రయిద్దాం. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఆశ్రయించిన రీతిగా మనం కూడా ఆశ్రయిస్తే ఆ భయంకరమైన ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఆయన మనలను కాపాడేవాడు, మనలను సంతోషింపజేసేవాడు. చివరికి రాజు ఒక గొప్ప తీర్మానం చేయటానికి అది కారణమైందిగా ఉంటుంది. వారు సేవించిన దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడని సాక్ష్యం చెప్పే ధన్యత రాజుకు అనుగ్రహించబడిందిగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన అనుభవంగా ఉంటుంది. ఇది 4వది. 5వదిగా చూడండి. కీర్తన 2:12 వచనం. కీర్తన 2:12 వచనం. కీర్తన 2:12 వచనం చివరిలో ఉంటుంది చూడండి. చివరిలో ఉన్న వాక్యాన్ని, ఆ లైన్ చదువుదాం. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. బైబిల్లో ఎజ్రా, నెహెమ్యా దేవుణ్ణి ఆశ్రయించారు. వారు ఆశ్రయించిన కారణం చేత వారు ధన్యులుగా ఎంచబడిన వారు అనుకుంటున్నారు. చూడండి బైబిల్లో మరి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పాత నిబంధనలో 398 పేజ్ నెంబర్. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రత ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటిమి. ఇక్కడ ఎజ్రా కాలంలో
ఎజ్రా నెహెమ్యా కాలంలో వారందరూ కూడా దేవుణ్ణి ఆశ్రయించిన కారణము చేత దేవుడు వారిని ఏం చేశాడంటే, మరి మార్గమందున్న 22 వచనం చివరిలో, మార్గమందున్న శత్రువుల విషయమే మాకు సహాయమో చేయను. మార్గమందున్న శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించిన వాడుకుంటున్నాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించి వారందరూ ధన్యులు. కీర్తన 2:12 వచనంలో చూశాం, ఎజ్రా నెహెమ్యాలు దేవుణ్ణి ఆశ్రయించారు. మార్గములో శత్రువులు అనేకులు మరి ఎదుర్కొన్నారు. ఆ శత్రువులందరి చేతిలో నుండి దేవుడు వారిని కాపాడిన వాడుకుంటున్నాడు. యెహోవాను ఆశ్రయించుడి. యెహోవాను ఆశ్రయించుట ఎంతో ధన్యత. కనుక రాజులు నమ్ముకుంట కంటే, మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించు వారు ధన్యులు. ఆ ధనికరమైన అనుభవంలో మొదట యెహోవాను ఆశ్రయించుడు, అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. తర్వాత విలాప వాక్యం 3వ అధ్యాయం 25వ వచనంలో చూసాం, యెహోవాను ఆశ్రయించేవారు ఏం పొందుతారు? దయాళు. యెహోవా దయాళుడు కనుక దయ చూపించేవాడుకుంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో మరి మరి దుర్మార్గుల యొక్క చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి దావీదును దేవుడు కాపాడినవాడు, తప్పించిన వాడుకుంటున్నాడు. అలాగే 3వదిగా చూసాం, ఎక్కడ కీర్తన 9:10 వచనం చూసాం, యెహోవాను ఆశ్రయించేవారు ఏం పొందుతారు? కనుక విడిచిపెట్టేవాడు కాడు. అలాగున ఎవరు ఆశ్రయించారు? ఇర్మియాను దేవుడు విడిచిపెట్టకుండా ఆయన భద్రపరిచిన వాడుకుంటున్నాడు. 4వదిగా యెహోవాను, కీర్తన 5:11 చూసాం, యెహోవాను ఆశ్రయించేవారు వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా మరి షద్రక్ మేషక్ అబేద్నెగోల జీవితాల్లో దేవుడు వారిని కాపాడిన వాడుకుంటున్నాడు. భయంకరమైన పరిస్థితుల నుంచి వారిని విడిపించిన వాడుకుంటున్నాడు. తర్వాత ఆయన ఆశ్రయించేవారు 5వదిగా ధన్యులు. ఎవరు వారు? ఎజ్రా నెహెమ్యాలు. మార్గంలో ఉన్న శత్రువుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించిన వాడుకుంటున్నాడు. తర్వాత చూడండి, 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వచనం. పాత నిబంధనలో 370. 2వ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18వ వచనం. 370 పాత నిబంధనలో పేజ్ నంబర్ 370, 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడి గాని యోధా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమందిరి. ఆసా దినములలో ఆసా యోధా జనులందరూ కూడా దేవుని యెహోవాను ఆశ్రయించిన కారణం చేత శత్రువులపై జయాన్ని దేవుడు అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. అంతేకాదు 14, అదే 2వ దినవృత్తాంతం 14వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 7వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. అతడు యోధా వారికి ఇలాగో ప్రకటన చేసెను, మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేశమందు మనం నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదము. కాగా వారు పట్టణములను కట్టి వృద్ధి నొందిరి. ఆయన మన చుట్టూను ఏం కలుగు చేశాడు అంటున్నాడు? ఆశ, నెమ్మదిని కలుగు చేశాను. కనుక ఇశ్రాయేలీలు యోధా వారు యెహోవాను ఆశ్రయించి జయము పొంది వారి జీవితాల్లో నెమ్మదిని వారు పొందిన వారుకుంటున్నారు. నెమ్మదిని దయచేశాడు. మన చుట్టూను మనకు నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేశమందు మనము నిరభ్యంతరముగా తిరగవచ్చును. మనం ఈ పట్టణములను కట్టించి వాటికి ప్రాకారములను, గోపురములను, గుమ్మములను, ద్వారబంధములను అమర్చుదాం. ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించి ఆశా దినములలో యోధా జనులు దేవుణ్ణి ఆశ్రయించారు. అందువలన దేవుడు మరి శత్రువుల చేతిలో నుండి వారికి గొప్ప జయాన్ని అనుగ్రహించిన వాడుకుంటున్నాడు. కనుక ఈ దినాల్లో మనకున్న పరిస్థితులు ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, అనేక రీతిలుగా ఇబ్బందులు ఉన్నాయి. సమస్యలతో సతమతం అవుతున్నాం, నెమ్మది లేకుండా ఉన్నాం, అనేక కలవరాలతో ఉన్నాం,
అనేక రీతిలో కుటుంబ సమస్యలతో ఉన్నాం. భార్యాభర్తల మధ్యలో, బిడ్డల తల్లిదండ్రుల మధ్యలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అలాగే ఇరుగు పొరుగు వారి ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే ఎన్నో మరి శ్రమలతో కూడిన జీవితాలు మనం కొనసాగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒకటే ఆధారం, మన దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఆయన మనల్ని తప్పించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనకు జయం ఇచ్చేవాడు, మనకు నెమ్మది ఇచ్చేవాడు, మనకు సమాధానం ఇచ్చేవాడు. మన జీవితాల్లో అన్ని పరిస్థితుల్లో యోగ్యంగా మనల్ని నడిపించేవాడు ఉంటాడు. కుటుంబంలో సమాధానం, కుటుంబంలో నెమ్మది, అలాగే అన్ని పరిస్థితుల్లో అలాగే సరిహద్దుల్లో సమాధానం ఆయన ద్వారా మనకు కలిగేదిగా ఉంటుంది, ఆయన్ను ఆశ్రయించడం ద్వారా. అలాగే క్యాలెండర్లో మనకి ఇవ్వబడిన వాగ్దానం ఏంటి? ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నీ మధ్య నుండి నీ రోగమును, మన మధ్యలో నుండి రోగాలు మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన తొలగించేవాడుగా ఉంటాడు. ఇవన్నీ దేవుని ఆశ్రయించే అనుభవాలుగా ఉంటున్నాయి. చివరిగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. పాత నిబంధనలో 552, పేజీ నెంబర్ 552. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం. దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. యెషయా యెహోవాను ఆశ్రయించాడు, సమస్తమును గ్రహించాడు. యెషయా గ్రంథంలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. అలాగే యేసు ప్రభువాని గురించిన ప్రవచనాలు, భవిష్యత్తులో మరి ఆయన ఎవరు, అలాగే 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలీయానకు మనకు శిశువు పుట్టెనో, మనకు కుమారుని గురించి ఆయన భుజం మీద రాజ్యభారం, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు, ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త దేవుని ఆశ్రయించడం ద్వారా సమస్త విషయాలను గ్రహించుకున్నాడు. అనేకమైనవి. అంతేకాదు యేసు ప్రభు యొక్క మరణాన్ని గురించి కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆయన చక్కగా వివరించాడు. అతను నలుగొట్టుకు యెహోవాకి ఇష్టమాయను, మన అతిక్రమ క్రియలను బట్టి, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడిన, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి మనలో ప్రతివాడు తనకిష్టమైన, తర్వాత మన కొరకు ఆయన ఎలాగో చనిపోయాడు అనే విషయాలన్నీ కూడా ఆయన గ్రహించుకుని యెహోవాను ఆశ్రయించిన కారణం చేత యెషయా, చూడండి ఆ మాట చదువుదాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 9వ వచనం. 588, పేజ్ నంబర్ 588. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయాకున్న అనుభవాన్ని ఇక్కడ రాశాడు. 9వ వచనం, యెషయా 26, 9వ వచనం చూడండి. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకంలోకి రాగా లోక నివాసుల నీతిని నేర్చుకో. నాలోనున్న ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుతారు. నిజమే, దేవుని ఆశ్రయించేవారు ఏం జరగబోతుందో అన్ని విషయాలు గ్రహించుకునేవారు ఉంటారు. ఆత్మ ద్వారా సమస్త విషయాలను బయలుపరచబడేవిగా ఉంటున్నాయి. నిజమే, అనేకమైన భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఆత్మ మనకు బయలుపరిచాడు, గ్రహించే శక్తిని మనకు అనుగ్రహించాడు. కొన్ని పర్యాయంలో దేవుని ప్రజలకు కలిగిన నష్టాలను కూడా దేవుడు బయలుపరిచేవాడు ఉంటాడు, గ్రహించుకునే ఆ మనస్సును అనుగ్రహించేవాడుకుంటాడు. అందువల్లనే ఇలాంటి శ్రేష్టమైన ఆధ్యాత్మిక మేలున్న కారణం చేత మనకి ఇవ్వబడిన వర్తమానం ఏంటి? యెహోవాను ఆశ్రయించుడి. రాజులను కాదు, మనుషులను కాదు, లేకపోతే పరిస్థితులను కాదు, వేటిని కూడా లోకంలో వేటిని ఆశ్రయించిన మన జీవితానికి నష్టమే. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఆ ధన్యకరమైన అనుభవంలో 7 విషయాలు చూశాం. కనుక సహోదర సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో ఒక్క పరీక్ష, ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి రొట్టెని తిని ఆ పాత్రలోనే త్రాగవలను. అనేకమైన పరిస్థితుల్లో ఉన్నావు, అనేక సమస్యల్లో ఉన్నావు, అనేక ఇబ్బందుల్లో ఉన్నావు, చెప్పుకోలేనటువంటి బాధల్లో ఉన్నావు, అనేక శ్రమల్లో ఉన్నావు,
అనేక హింసలు ఉన్నాయి, మరి అనేక అగ్ని పరీక్షలు ఉన్నాయి, నానా రోగముల చేత పీడింపబడుతున్నావు, ఎన్నో సమస్యలతో సతమతమైపోతున్నావు. ఇలాంటి పరిస్థితుల్లో తగిన పరిష్కారం ఒకటే, దేవుణ్ణి ఆశ్రయించుట. దేవుని ఆశ్రయిస్తున్నావా, లేకపోతే ఎవరిని ఆశ్రయిస్తున్నావు? లోకంలో ఎవరిని ఆశ్రయించినా మనకి ఏ విధమైన మేలు నెమ్మది ఉండదు, లేకపోతే మన జీవితాలకు విడుదల ఉండదు, క్షేమం ఉండదు. అంతా నష్టమే, అంతా ప్రమాదమే. ఎల్లప్పుడూ మనం నేర్చుకోవాల్సిన గొప్ప శ్రేష్టమైన ఆధ్యాత్మిక పాఠం ఏదంటే, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనను ఆశ్రయిద్దాం, ఆయన్ని సమీపిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. వేలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచువాడు. ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన్ని ఆశ్రయించడం ద్వారా మన జీవితానికి ఎంతో క్షేమం ఉంటుంది. ముఖ్యంగా ఆయన యెహోవాను ఆశ్రయించడు, అప్పుడు మీరు బ్రతుకుదురు అనే మాట కాడ నుంచి ఆయన ఆశ్రయించేవారు సమస్తమును గ్రహించుదురు అనే ఆధ్యాత్మిక అనేకమైన మేలులను గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. కనుక ఈ విషయాల్లో మన జీవితాలు ఎల్లప్పుడూ ఆశ్రయించినట్లు దేవుడే మనకు సహాయమో చేయనుగాక. అలాగే ఎల్లప్పుడూ మనం ఆశ్రయించే మనసును, మనం కూడా దేవుని ఆశ్రయించే మనసును కలిగి ఉండాలనేది ప్రభు ఇచ్చిన హెచ్చరిక వర్తమానం ఉంటుంది. ఆ రీతిగా ఆశ్రయించినట్లు తన కృప మనకు అనుగ్రహించిన. ఒక్క నిమిషం మోకాళ్ళ మీద ఉండి మన జీవితాలను పరీక్షించుకుందాం. ఆ తర్వాత యోగ్యమైన రీతిలో ఆయన బలలో పాలు పొందుగాక.